హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి, నేను బీరకాయలు చెట్టు వేస్తే ఎన్ని రోజుల నుండి వర్షాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా అయిందో. చూడండి ఫ్రెండ్స్, వంకాయల చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. ఇలా అయ్యాయి వర్షానికి. చూడండి ఫ్రెండ్స్, అసలు కాయ లేదు, పూత లేదు చెట్టుకి. చూడండి ఫ్రెండ్స్, దోసకాయల చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో వర్షానికి. చూడండి ఫ్రెండ్స్, అసలు మస్తు కాయలు అయితే ఉండే ఎంతగానో. చూడండి ఎలా అయిందో. నాకైతే నేను ఇంట్లో ఒక్కొక్క చెట్టు వేసి 1-2 చెట్లు వేసుకుంటా ఫ్రెండ్స్, ఇంట్లో కూరగాయల మందం అనేసి. చూడండి ఎలా అయినాయో. నాకు అనిపించింది ఒక విషయం ఫ్రెండ్స్, నేను 1 చెట్టు 2 చెట్లు వేసి ఇలా అయ్యేసరికి బాధ అనిపించింది. కూరగాయల రైతులు తోటలు వేస్తారు, వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో ఫ్రెండ్స్, ఎంత నష్టం వస్తుందో అనుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా అయిందో, మస్తు బాధ అనిపించింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఒక కాయ ఉంది, దోసకాయ. ఇలా అవుతుంది. వర్షాలు వచ్చినా రాకపోయినా ఎవరు నష్టపోరో తెలియదు లేదని ఫ్రెండ్స్, రైతు మాత్రం నష్టపోతాడు. వర్షం రాకపోయినా నష్టపోతాడు, వచ్చినా నష్టపోతాడు రైతు మాత్రం. వర్షం రాకపోతే పంటలు పండవు, వర్షాలు బాగా వచ్చినా పంటలు చేతికి రావు ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది రైతు పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయినాయి కూరగాయల చెట్లు. ఇది నిజమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.